హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వచ్చేసి బిర్యానీలోకి కానీ పలావ్స్లోకి కానీ గ్రేవీ ప్రిపేర్ చేద్దాం అనమాట. దానికి ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లోకి వచ్చేసి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి చెక్క లవంగాలు 3 యాడ్ చేస్తున్నాను అనమాట. యాలకులు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను. తర్వాత వచ్చేసి ఇందులోకి ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ధనియాలు యాడ్ చేసాము. అలాగే కారం యాడ్ చేశాను. గసగసాలు యాడ్ చేయాలన్నమాట. మన దగ్గర గసగసాలు లేవు కాబట్టి నేనైతే నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఒక పిరికెడ్ నువ్వులు యాడ్ చేశాను. ఇవన్నీ వచ్చేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి వచ్చేసి మనము గార్లిక్ యాడ్ చేసుకోవాలి. జింజర్ ఉన్న అల్లం ఉన్న యాడ్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనము కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. మన దగ్గర గార్లిక్ కానీ అల్లం కానీ పీసెస్ అట్లా ఏమైనా ఉంటేకినా అవి పీసెస్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి మనం కర్రీ చేసుకునేటప్పుడు వేసుకున్నాము. ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి 2 టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వచ్చేసి నేను 2 టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా 2 టొమాటోస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోవాలి. మా దగ్గర పుదీనా లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా గ్రేవీ అయ్యేంత వరకు, పేస్ట్ అయ్యేంత వరకు మనము మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇక వాటర్ యాడ్ చేసుకొని టోటల్గా పేస్ట్ అవ్వాలన్నమాట. ఇదంతా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం అప్పుడు జింజర్ కానీ గార్లిక్ కానీ ఏమి యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం అప్పుడు యాడ్ చేసుకోలేదు కాబట్టి జింజర్ కానీ గార్లిక్ కానీ, సో మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులోకి మిక్సీ వేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రేవీకి వచ్చేసి ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇందులో నుంచి ఆయిల్ మనకు సపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనం చూస్తున్నట్టయితే ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. అంతవరకు మనము ఈ గ్రేవీ మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ నేనేం వాటర్ యాడ్ చేయలేదు. మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే వాటర్ కొద్దిగా యాడ్ చేశాను అంతే. మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇదంతా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోనే.
ఇప్పుడు టొమాటో కూడా మనం ఫ్రై చేయకోకుండా వేసాం కదా, సో ఆ టొమాటోస్ కానీ అన్నీ మనము స్పైసెస్ కూడా ఏం ఫ్రై చేసుకోకోకుండా యాడ్ చేసేసాం కాబట్టి ఆ స్పైసెస్ అన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. నువ్వులు కూడా మనం డైరెక్ట్గా వేసాం కాబట్టి సో అవన్నీ ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. చూడండి, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం మిక్సీ వేసుకున్న దాంట్లోనే పేస్ట్ ఉండిపోయిందనమాట. దాంట్లోకే వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే. తర్వాత వచ్చేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేనైతే సిమ్లోనే పెట్టేసి ఫ్రై చేసుకున్నాను అనమాట అంత కర్రీ అంతా. ఎక్కువ మంట పెట్టేసుకుంటే మనం మాడిపోయి స్మెల్ వచ్చేసిద్ది అనమాట. సో అంతా ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్పైసీగా లేకుంటే మనకు కారం కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు స్పైసీగా ఉంది అంటే కొద్దిగా సాల్ట్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా వచ్చేసి బిర్యానీస్లోకి కానీ పలావ్స్లోకి కానీ గ్రేవీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఫైనల్గా అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా వచ్చేసి గ్రేవీ అయితే రెడీ అండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.